అందరికీ వెల్కమ్ టు ఆస్కార్. ఈరోజు నేను మీతో పంచుకోబోయే టాపిక్ ఏంటంటే, కంపెనీలో మనకు డిస్ట్రిక్ట్ ఆపరేషనల్ హెడ్ అనే ఒక పొజిషన్కి ఒక టాస్క్ అనేది, అంటే ఒక గోల్ని, ఒక లక్ష్యాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మీ టీమ్స్ని డెవలప్ చేసుకుంటూ ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేసుకునే ప్రతి ఒక్కరికి మన ఆస్కార్ హబ్లో డిస్ట్రిక్ట్ ఆపరేషనల్ హెడ్గా ఒక ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం కంపెనీ యొక్క పెట్టిన లక్ష్యాన్ని ఎవరైతే చేరుకుంటారో వాళ్ళకి ఈ డిస్ట్రిక్ట్ ఆపరేషనల్ హెడ్గా వాళ్ళని కంపెనీలో తీసుకోవడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఆపరేషనల్ హెడ్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి డిస్ట్రిక్ట్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కమిషన్ అనేది ఉండడం జరుగుతుంది. మ్యాక్సిమం 10 lakhs వరకు ప్రతి నెల కమిషన్ రూపంలో సంపాదనతో పాటు, అలాగే తనకు ఒక 25,000 నుంచి 50,000 వరకు ప్రతి నెల శాలరీ రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ని, అంటే ఇది ఒక మంచి స్ట్రక్చరు, ఇది అందరూ సాధించగలిగే విధంగా ఉన్న ఒక స్ట్రక్చరు. ఈ స్ట్రక్చర్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ప్రతిరోజు ఒక ట్రైనింగ్ రూపంలో మనం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక ఉదాహరణగా నేను ఈ స్ట్రక్చర్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లక్ష్యం ఏంటంటే, స్క్రీన్ టైమ్ యాప్ను మనము డౌన్లోడ్ ద్వారా లీడర్ తయారు చేసి 3 levelsతో డూప్లికేట్ చేసి ఒక స్ట్రాంగ్ టీమ్ని బిల్డ్ చేసే వారిని మనము ఈ పొజిషన్కి అర్హులుగా తీసుకుంటాము. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ నేను స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ముందు మీరు ఎలిజిబిలిటీ కావాలంటే ఫస్ట్ యాజ్ ఏ లీడర్గా ఒక 50 డౌన్లోడ్స్ని మీ డైరెక్ట్ ద్వారా డౌన్లోడ్ చేయించాలి. అందులో మీరు ఒక 1 week 10 days టార్గెట్ పెట్టుకొని మీ టాస్క్ మీరు కంప్లీట్ చేసి, అందులో ఒక 10 మందిని మీతో పాటు కోర్ లీడర్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ 50 మందిలో మీరు కోర్ లీడర్గా ఒక చిన్న మీటింగ్ని అరేంజ్ చేసుకొని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక మనకు ట్రైనింగ్ కూడా రోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏంటంటే, మొదటి స్టెప్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ యాజ్ ఎ లీడర్గా మీరు ఉంటారు. 10 మంది కోర్ లీడర్స్, ప్రతి లీడరు 50 మంది డౌన్లోడ్ చేయడం వల్ల మీకు 500 మంది అవుతారు. ఆ ప్రతి లీడర్ దగ్గర నుంచి 50 డౌన్లోడ్స్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తూ సెకండ్ లెవెల్లో మీరు ఒక 50 డౌన్లోడ్స్, అంటే 100 మంది లీడర్లు తయారవుతారు. ఇలాగా మొత్తం మీరు థర్డ్ లెవెల్స్లో 100 × 10 1000 మంది లీడర్స్ని మీ ద్వారా క్రియేట్ చేయగలిగితే, మీరు అనుకున్న డిస్ట్రిక్ట్ ఆపరేషన్ హెడ్ పొజిషన్లో వచ్చేటప్పటికి మీ ఏరియాలో, మీ డిస్ట్రిక్ట్లో సుమారు 50,000 వరకు డౌన్లోడ్ జరగడం ఉంటుంది. దాన్ని బట్టి ఒకసారి ఊహించుకోండి. చాలామందికి ఒక డౌన్లోడ్ మీద రోజుకి ₹1 ఇన్కమ్ అర్నింగ్ అనేది చాలా సింపుల్గా మన ఆస్కార్ హబ్ డిజైన్ చేసింది. కాబట్టి ఈ టాస్క్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలనే విషయం వస్తే, ఖచ్చితంగా మీరు ఈజీగా ఈ ప్రయత్నాన్ని పూర్తి చేయడానికి ఆస్కార్ హబ్ ఎప్పుడు మీకు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంది. దానికి కాదు, మీరు డెసిషన్ తీసుకోవడమే ఇక్కడ మొదటి స్టెప్. ఇక్కడ స్టెప్ 1 ఏంటంటే, మీరు ముందుగా లీడర్గా నిరూపించుకోవాలి. అంటే మీ టార్గెట్ ఏంటి? మీరు మొదట 50 మందితో స్క్రీన్ టైమ్ యాప్ని డౌన్లోడ్ చేయించాలి. వారిలో నుంచి 10 మందిని కోర్ లీడర్గా సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇంతే. ఆ కోర్ లీడర్ ఏంటంటే ఎలా ఉండాలి, ఆ 50 మందిని ఎలా డౌన్లోడ్ చేయించాలి ఫస్ట్. అంటే మీరు ఏదైతే చేస్తారో మీ టీంలో ఉన్న 10 మంది కూడా అదే నేర్పించాలన్నమాట. సోర్స్ ఏంటంటే, ఇప్పుడు 50 మందిని మీరు ఎలా డౌన్లోడ్ చేయాలో నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వాట్సాప్ గ్రూప్స్, లోకల్ క్యాండిడేట్ స్టూడెంట్స్, పేరెంట్స్, ఎంప్లాయీస్, సోషల్ మీడియా స్టేటస్, రీల్స్ ద్వారా కూడా మీరు 50 మందిని పూర్తిగా డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు సింపుల్గా మెసేజ్ అనేది ఎలా పంపించాలనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ స్క్రీన్ టైమ్ యాప్ ద్వారా మనం మొబైల్ అడిక్షన్ తగ్గించుకోవచ్చు. పిల్లలకు, స్టూడెంట్స్కి మనకే చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి డౌన్లోడ్ చేసి చూడండి. అంటే ఒక చిన్న మెసేజ్ అనమాట, మనం ప్రతి ఒక్కరికి సింపుల్గా చెప్పాలి. తర్వాత ఏంటంటే, మనము ఆ 10 కోర్ లీడర్స్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఒకసారి ఇక్కడ గమనించండి. ఇక్కడ 10 కోర్ లీడర్స్ మనం సెలెక్ట్ చేసుకునే ఈ క్రైటీరియా వచ్చి, ఈ 50 మందిలో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపుతున్నారో, అంటే క్వశ్చన్స్ అనమాట, డౌట్స్ అడుగుతుంటారు కదా వాళ్ళు, అలాగే యాప్ని బాగా వాడుతున్నవారు, ఇంకొకరికి చెప్పాలని ట్రై చేస్తున్నారు,
ఇందులో నుంచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మీకు తెలుస్తుంది ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు ఏంటనేది. బాగా ఒక హ్యాబిట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని ఒక తపన పడుతున్న వాళ్ళని ఒక 10 మందిని ఈ 50 మందిలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం స్టెప్ 3 ఏం చేయాలనేది ఇక్కడ చూడండి. స్టెప్ 3లో ఏంటంటే కోర్ లీడర్స్తో ఒక చిన్న మీటింగ్ అనమాట. అంటే కాఫీ షాప్, ఒక గెట్ టుగెదర్ అనమాట. ఒక 45 మినిట్స్ జూమ్ ద్వారా చేస్తారా, గూగుల్ మీట్ ద్వారా చేస్తారా, ఆఫ్లైన్లో చేస్తారా. బేసిక్గా మీకు అందుబాటులో ఉంటే ఆఫ్లైన్ చాలా వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఒక చిన్న కాఫీ కేఫ్స్ లాంటి మీకు అంటే ప్రైవసీ ఉన్న ఏదైనా ఒక చోట పిలిపించుకొని ఆ కోర్ టీమ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా అద్భుతమైన అవకాశము. ఇక్కడ మీటింగ్ ఎజెండా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట. విజన్ 5 మినిట్స్ మనం యాప్ని కాదు ఒక మొమెంటమ్ని బిల్డ్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ తయారు చేయడం జరిగింది. ప్రూఫ్ వచ్చి 10 మినిట్స్ అనమాట. అంటే మీరు 50 మందిని డౌన్లోడ్ చేశారన్న విషయము వాళ్ళకి మీరు అంటే మిమ్మల్ని మీరు ప్రూఫ్గా చూపించుకోవాలి. మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్, సొల్యూషన్స్ని వాళ్ళకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అలాగే సింపుల్ సిస్టమ్ అనమాట. ప్రతి లీడరు 50 డౌన్లోడ్స్, అందులో నుంచి 10 లీడర్స్ని ఎలా మీరు తయారు చేస్తున్నారో సేమ్ డూప్లికేషన్ ఆ 10 మందికి ఈజీగా అర్థమయ్యే విధంగా మీరు చేసి చూపిస్తే సరిపోతుంది. మీరు చేసినది వాళ్ళు కూడా అదేలా చేయాలి. సేమ్ మీరు ఎలా అయితే మీటింగ్స్ పెట్టారు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీరు చేయాల్సిన. ఈ 7 రోజుల్లో 50 డౌన్లోడ్ చేయగలరా అంటే 1 వీక్ టార్గెట్ మనం అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత రోజుకి ఎంతమంది ఏంటి ఎలా అనేది మీరు ఇచ్చేసుకోవాలన్నమాట. స్టెప్ 4 వచ్చేటప్పటికి 3 లెవెల్స్ డూప్లికేషన్ అనేది ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ లెవెల్లో మీరు 50 డౌన్లోడ్స్ అలాగే 10 కోర్ లీడర్స్. సెకండ్ లెవెల్లో 50 లీడర్స్ ఇంటూ 50 మెంబర్స్ అంటే 500 డౌన్లోడ్స్. అలాగే ప్రతి లీడర్ నుంచి 10 కొత్త లీడర్స్ అనమాట. అంటే టోటల్ 100 లీడర్స్. లెవెల్ 3 వచ్చేది 100 లీడర్స్ 50 అంటే 5000 డౌన్లోడ్స్ మీకు జరుగుతాయి. అలాగే కొత్త లీడర్స్ మీ అండర్లో ఒక 1000 మంది వరకు మీకు లీడర్స్ అనేవాళ్ళు మీ టీంలో ఉండడం జరుగుతుంది. అలాగా ఒక 1000 మంది ఒక డిస్టిక్లో లీడర్స్ తయారైనప్పుడు మొత్తం డౌన్లోడ్స్ వచ్చేటప్పటికి 5550. ఇది పూర్తిగా సిస్టమ్ బేస్డ్ గ్రోత్ అనమాట. ఈ బేస్ మీరు ఖచ్చితంగా మీరు గమనించగలిగితే యాక్చువల్ డౌన్లోడ్స్ వచ్చేటప్పటికి టోటల్ యూజర్ డౌన్లోడ్ వచ్చేటప్పటికి మనకు 50,000 వరకు ఈ కాన్సెప్ట్లో ఈ టాస్క్లో ఈ గోల్ సెట్ చేసుకోవడం వల్ల ఒక డిస్టిక్లో 50,000 డౌన్లోడ్స్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఇక టీమ్ బిల్డ్ మీటింగ్స్ని ఎలా మనం షెడ్యూల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు బ్రీఫ్గా నేను ఇస్తాను. ఇప్పుడు వీక్లీ స్ట్రక్చర్ చేసుకోవాలి. డే లీడర్స్ ట్రైనింగ్ కాల్స్, అలాగే డ్యూరేషన్ 45 మినిట్స్ పెట్టుకొని మీటింగ్ చేయాలి. ఎలా మాట్లాడాలి, ఎలా యాప్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అబ్జెక్షన్ హ్యాండిల్స్ ఎలా చేయాలి. డే 3లో సక్సెస్ఫుల్ షేరింగ్ కాల్స్ అనమాట. 30 మినిట్స్ ఎవరు ఎన్ని డౌన్లోడ్ చేశారు, చిన్న సక్సెస్ స్టోరీసు. డే 5 న్యూ పీపుల్స్ ఇంట్రో కాల్స్. లీడర్స్ వాళ్ళ టీమ్ని తీసుకొస్తూ మీరు మెయిన్ స్పీకర్గా అంటే ఒక జూమ్లో కానీ ఒక సింపుల్గా కంపెనీ సపోర్ట్తో మీరు ఒక బిగ్ మీటింగ్ మోడల్లో కూడా మీరు డిజైన్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. ఇక ట్రైనింగ్ సిస్టమ్ వచ్చి సింపుల్ డూప్లికేషన్ అనమాట. ట్రైనింగ్ లెవెల్స్ వచ్చేటప్పటికి ట్రైనింగ్ వచ్చి యాప్ నాలెడ్జ్ ఇవ్వాలి, యాప్ ఫ్యూచర్స్, యాప్ బెనిఫిట్స్, రియల్ లైఫ్ యూజ్ అనమాట. రియల్ లైఫ్ యూజ్ ఏంటి అనేది కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అవన్నీ కూడా మన కంపెనీ ఆటోమేటిక్గా డైలీ సపోర్ట్ చేస్తుంది. ట్రైనింగ్ టు వచ్చి ఇన్విటేషన్ స్క్రిప్ట్ అనమాట. అంటే మనకు లీడర్స్ని ఎలా ట్రైన్ చేయడానికి మనం ఇన్విటేషన్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనము నీ మొబైల్ స్క్రీన్ టైం రోజుకి ఎంత ఉంది, యాప్ మనం కంట్రోల్ చేయవచ్చు అంటే కొన్ని మీకు అన్ని మెసేజెస్ రూపంలో కూడా నేను కంపెనీ ద్వారా మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. నువ్వు చేసినది నీ టీంకి కూడా చేయాలి. అంటే ఓవర్ ఎక్స్ప్లెనేషన్ వద్దు, సింపుల్గా స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడగలిగితే సరిపోతుంది. డైలీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైలీ 1 అవర్ రూల్స్ అన్నమాట. 20 మినిట్స్ కాంటాక్ట్స్, 20 మినిట్స్ కాల్స్, మెసేజెస్, 20 మినిట్స్ ఫాలోఅప్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 అవర్ మనం ఖచ్చితంగా మన కోసం, మన ఫ్యూచర్ కోసం స్పెండ్ చేయడం వల్ల ఆస్కార్ హబ్లో మన ఫ్యూచర్ 100% చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా లగ్జరియస్గా మంచి లైఫ్ స్టైల్తో ఉండొచ్చు. మంచి లీడర్షిప్ కూడా అనుకుంటే ఫైనాన్షియల్ లీడ్ మైండ్ సెట్ అనమాట. మీరు బాస్ కాదు, ఎగ్జాంపుల్ మాత్రమే. ఇక్కడ ఏంటంటే మనం టీంని ట్రీట్ చేసేటప్పుడు మనం బాస్గా కాకుండా మనం ఒక రోల్ మోడల్గా వాళ్ళకి కనిపించే విధంగా ఉండాలి. మీరు వాళ్ళని టీచర్గా చేయకూడదు, డూప్లికేటర్గా చూడాలి. మీరు మాట్లాడేది కాదు, సిస్టమ్ పనిచేయాలి. అంతేకాని ఇలా కొన్ని లీడర్షిప్ మైండ్ సెట్ అనేది మనంగా అలవర్చుకోగలిగితే మనతో పాటు టీం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ ముగింపు వచ్చి ఈ ప్లాన్లో క్లిష్టతరం లేదు, ప్రతి ఒక్కరు చేయగలిగేది. ఒకసారి సెట్ అయితే ఆటోమేటిక్గా టీం గ్రోత్ అనేది మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇలాగా ప్రతిదీ కూడా మీకు మీ షెడ్యూల్ని ఎలా ఇచ్చేసుకోవాలి ముందుకి నేను
మీకు చాట్‌జీపీటీని వాడుతూ లైవ్‌గా మీరు మీ లీడర్‌షిప్ ఎలా ఉండాలి అనేది కూడా నేను ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, నేను కొత్తగా మన ఆస్కార్ హబ్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ ఆపరేషనల్ హెడ్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ డిస్ట్రిక్ట్ ఆపరేషనల్ హెడ్కి మీరు కూడా అర్హులే అని గమనించి మీ ప్రయత్నాన్ని మీ విజయానికి దగ్గర అవ్వాలని కోరుతూ ఖచ్చితంగా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశాన్ని అందరూ తీసుకుంటారు, అందరూ ప్రయత్నం చేస్తారు. ప్రతి ప్రయత్నంలోనూ ఒక మంచి సక్సెస్ అయితే ఉంటుంది. మన ఆస్కార్ హబ్ తయారీ విధానమే అలా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.